వర్రా రవీంద్రరెడ్డి కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఇదే కేసులో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పీఏ బండి రాఘవరెడ్డికి నోటీసులు ఇచ్చారు. సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టుల విషయంలో వైసీపీకి చెందిన వర్రా రవీంద్రరెడ్డి అరెస్ట్ అయ్యారు. ఇదే కేసులో విచారణకు హాజరు కావాలంటూ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పీఏ బండి రాఘవరెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఇవాళ ఉదయం కడప సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. మరోవైపు బండి రాఘవరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ ఏపీ హైకోర్టులో విచారణలో ఉంది. 12వ తేదీన విచారణకు రానుంది. అయితే అప్పటి వరకు బండి రాఘవరెడ్డిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దంటూ ఏపీ హైకోర్టు ఇప్పటికే ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్న రాఘవరెడ్డి నిన్న పులివెందులలో ప్రత్యక్షమయ్యారు. దీంతో పులివెందుల పోలీసులు బండి రాఘవరెడ్డి ఇంటికి వెళ్లారు. విచారణకు రావాలని కోరారు. అయితే నోటీసులుంటే తప్ప విచారణకు రానని బండి రాఘవరెడ్డి చెప్పినట్టు తెలిసింది. దీంతో పులివెందుల పోలీసులు బండి రాఘవరెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఇవాళ ఉదయం కడపలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు రావాలని ఆదేశించారు. ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ బండి రాఘవరెడ్డికి నోటీసులు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ అమరావతి నుండి అందిస్తారు. శివ, వర్ర రవీందర్ రెడ్డి కేసుకు సంబంధించి ఈరోజు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పీఏ బండి రాఘవరెడ్డికి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారంటూ కూడా వైసీపీకి చెందిన వర్ర రవీందర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఇదే కేసులో విచారణకు హాజరు కావాలని కడప ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ బండి రాఘవరెడ్డికి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే హైకోర్టు ఆదేశానుసారం అయితే 12వ తేదీ వరకు ఎటువంటి అరెస్టులు కూడా చేయొద్దంటూ హైకోర్టు ఆర్డర్స్ జారీ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి విచారణకు హాజరు కావాలని అయితే నోటీసులో పేర్కొన్నట్టు తెలుస్తుంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మొత్తం మీద చూసుకుంటే సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో వర్రా రవీంద్రారెడ్డికి ప్రతిదీ కూడా సూచనలు సలహాలు ఇవ్వటం పోస్టులు పెట్టడంలో బండి రాఘవరెడ్డి కీలక పాత్ర అని చెప్పి పోలీసులు ఇప్పటికే తీర్మానించడం జరిగింది. ఈ నేపథ్యంలో కడప పులివెందులలో అతనిపై ఇప్పటికే దాదాపుగా 6 కేసుల పైగా కూడా రాఘవరెడ్డి పై నమోదైన ప్రస్తుతం ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. అయితే ఆయన బెయిల్ పిటిషన్ సంబంధించి కూడా హైకోర్టులో దాఖలు చేయడం ఈ నెల 12వ తేదీ వరకు ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోవద్దని చెప్పి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నిన్న పులివెందుల్లో ప్రత్యక్షమయ్యాడు రాఘవరెడ్డి. దీనికి సంబంధించి కూడా పోలీసులు ఇంటికి చేరుకొని పోలీస్ స్టేషన్ విచారణకు రావాలని చెప్పి కోరారు. నోటీసులు ఉంటే వస్తాను, లేకపోతే రాదు అని చెప్పి కూడా ఆయనకు భీష్మించుకు కూర్చున్న పరిస్థితి కనిపిస్తోంది. వెంటనే పోలీసు అధికారులు నోటీసులు తయారు చేసి ఈ రోజు ఉదయం 12 గంటలకి కడప ఖైబర్ పోలీస్ స్టేషన్ కి రావాలని చెప్పి పోలీసులు అయితే నోటీసులు పేర్కొన్నారు. ఆయన వెనక విచారిస్తే ఆయన వెనక ఎవరున్నారనే దానికి సంబంధించి కూడా క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే అవినాష్ రెడ్డి చెప్పిన సూచనలు సలహాల మేరకే రాఘవరెడ్డి వాటిని తయారు చేసి రవీంద్రారెడ్డికి ఇచ్చాడని చెప్పి గతంలో కడప సంబంధించిన పోలీసు అధికారులు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాఘవరెడ్డిని విచారిస్తే అవినాష్ రెడ్డి పేరు చెప్తాడా లేదా, అసలు విచారణకు సహకరిస్తాడా లేదా అనే దానికి సంబంధించి కూడా కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. ప్రస్తుతం రైట్ శివ, థ్యాంక్ యూ.